వ్యాసం వ్యాసకరం వందే మునిం నారాయణం స్వయం. యతః ప్రాప్తకృపా లోకా లోకా ముక్తాః కలేర్గ్రహాత్. యస్య తుండాచ్యుతశ్చ్యుతో రాజతేయం రసాత్మకః. తమచ్యుతకథా కుంజే సుకూజంతం శుకం భజే. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. శ్రీధరం శ్రీధరం వందే శ్రీధరైకపరాయణం. యస్యైవ శ్రీప్రసాదేన శ్రీధరేయం కృతిః కృతా. రాధా భక్తిర్హరిర్జ్ఞానం తాభ్యాం యా చ సమన్వితా. తాం శ్రీభాగవతీం గాథాం శ్రీభాగవతీం గాథాం వందే యుగళరూపిణీ. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పద్యావళులాలకించు చెవులు నిన్నాడు వాక్యంబులు. నీ పేరంబనిసేయు హస్తయుగముల్ నీ మూర్తిపై జూపులు. నీ పాదంబుల పొంత మ్రొక్కు శిరముల్ నీ సేవపై జిత్తముల్. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీపై బుద్ధులు మాకు నిమ్ముగరుణం. నీరేజ పత్రేక్షణ నీరేజ పత్రేక్షణ. భాగవత మహాపురాణంలోని చతుర్థ స్కంధంలో మనం 22వ అధ్యాయంలో ఉన్నాం. పృథు మహారాజు దగ్గరికి సనకాది మహామునులు వచ్చారు. వాళ్ళు ఏం చెప్పారు, ఈయన ఏం అడిగాడో ఒకసారి చూద్దాం. మైత్రేయ ఉవాచ. జనేషు ప్రగుణత్స్వేవం పృథుం పృథుల విక్రమం తత్రోపజగ్ముర్మునయశ్చత్వారః సూర్యవర్చసః. తాంస్తు సిద్ధేశ్వరాం రాజా వ్యోమ్నోవతరతోర్చిషా లోకాన్ పాపాన్ కుర్వత్యా సానుగోచష్టలక్షితాన్. తద్దర్శనోద్గతాన్ ప్రాణాన్ ప్రత్యాదిత్సురివోత్థితః. ససదస్యానుగో వైన్య ఇంద్రియేషు గుణానివ. గౌరవాద్యంత్రితః సభ్యః ప్రశ్రయానతకంధరః. విధివత్ పూజయాం చక్రే గృహీతాధ్యర్హణాసనాన్. తత్పాదశౌచసలిలైర్మార్జితాలకబంధనః. తత్ర శీలవతాం వృత్తమాచరన్ మానయన్నివ. హాటకాసన ఆసీనాన్ స్వధిష్ణ్యేష్వివ పావకాన్. శ్రద్ధా సంయమ సంయుక్త ప్రీతః ప్రాహ భవాగ్రజాన్. మైత్రేయుడు అన్నాడు, విదురా, మహాపరాక్రమశాలి అయిన పృథు మహారాజును ప్రజలు ఇలా ప్రశంసించుచుండగా అదే సమయమున సూర్య తేజస్సుతో వెలుగొందుచున్న 4 మహామునులు అక్కడికి వచ్చారు. ఆ సిద్ధపురుషుల దివ్య తేజస్సులు లోకములలోని పాపములను రూపుమాపునంతగా మహిమాన్వితములై ఉన్నాయి. అనుచరులతో కూడి ఉన్న మహారాజు ఆకాశము నుండి భూతలమునకు ఏతించుచున్న ఆ మహాత్ములను చూసి వారిని సనకాది మహర్షులుగా గుర్తించాడు. ఋషు మహారాజు సనకాది మహాములను చూచినంతనే జీవులు శబ్దాది విషయముల వైపు వలె ఆయన ప్రాణములు ఆ మహాత్ముల వైపు ఆకర్షితములయ్యాయి. వెంటనే అతడు వారికి స్వాగతం పలుకుటకై అనుచరులతో సహా లేచి నిలబడ్డాడు. తరువాత సజ్జనుడైన పృథు మహారాజు అర్ఘ్యపాద్యాదులతో వారిని సత్కరించి సుఖాసీనులను గావించాడు. అనంతరం అతడు వినయముతో అవనత శిరస్కుడై గౌరవాదరములతో వారిని విద్యుక్తముగా పూజించాడు.
తరువాత మహారాజు పవిత్రమైన మహాత్ముల పాద తీర్థములను భక్తిపూర్వకంగా తన శిరస్సుపై చల్లుకున్నాడు. ఆ సిద్ధపురుషులను ఇలా అర్చించుట ద్వారా మహారాజు సత్పురుషుల మర్యాదా విధానములను తన ఆచరణ ద్వారా లోకానికి వెల్లడించాడు. బంగారు సింహాసనములను అధిష్ఠించి ఉన్న సనకాదులు హవన కుండలములు యందు జ్వలించుడు అగ్నుల వలె తేజరిల్లుతున్నారు. ఆ మహాత్ముల ఆగమనమునకు ఎంతయూ సంతసించుచు పృథుమహారాజు శ్రద్ధా సంయమనములతో ఇలా అన్నాడు. ఏమన్నాడయ్యా అంటే, అహో ఆచరితం కిం మే మంగళం మంగళాయనాః యస్య వో దర్శనం యాసీద్ దుర్దర్శానాం చ యోగిభిః కిం తస్య దుర్లభతరమిహ లోకే పరత్ర చ యస్య విప్రాః ప్రసీదంతి శివో విష్ణుశ్చ సానుగః నైవ లక్ష్యయతే లోకో లోకాన్ పర్యటతోపి యాన్ యథా సర్వదృశం సర్వాత్మానం యేష్య హేతవః అధనాపి తే ధన్యాః సాధవో గృహమేధినః యద్గృహాహ్యర్హవర్యాం పుతృణభూమీశ్వరావరాః వ్యాలాలయద్రుమావైతేప్యరిక్తాఖిల సంపదః యద్గృహాస్తీర్థపాదీయపాదతీర్థవివర్జితాః స్వాగతం వో ద్విజశ్రేష్ఠాః యద్వ్రతాని ముముక్షవః చరంతి శ్రద్ధయా ధీరా బాలా ఏవ బృహంతి చ. పుదువన్నాడు, మంగళమూర్తులకు మహామునులారా, నేను ఎంతయూ పుణ్యాత్ముడను. మహాయోగులకు సైతము మీ వంటి మహానుభావుల దర్శనం దుర్లభము. నా భాగ్యఫలముగా అది నేడు నాకు అబ్బింది. మహాత్ములారా, మీ వంటి విప్రోత్తముల యొక్క మరియు పరివార సహితులైన శివకేశవుల యొక్క అనుగ్రహమునకు పాత్రులైన వారికి ఈ లోకమునందు గాని పరలోకమునందు గాని దుర్లభమైనదే ఉండదు. దృష్టి ప్రపంచమునకు హేతువులైన మహత్తత్వాదులు అంతటను వ్యాపించి ఉన్నను. అవి సర్వసాక్షియకు పరమాత్మను చూడజాలవు. అలాగే మీరు సమస్త లోకములలో సంచరించుచున్నను లోకులు తగిన అర్హత లేనప్పుడు మిమ్ములను గుర్తించలేరండి. సత్పురుషులైన గృహస్థులు నిర్ధనులైనప్పటికీ వారి యొక్క గృహములలో మీ వంటి మహాత్ములు జలమును గాని ఆసనమును గాని స్థలమును గాని స్వీకరించినను, లేక వారి వృత్తుల యొక్క ఇతర సేవలను గాని స్వీకరించినజో ఆ గృహ యజమానులు ధనహీనులైనప్పటికీ ధన్యాత్ములే. మీ వంటి మహాపురుషుల పవిత్ర పాదములను కడిగిన తీర్థముతో పావనము గాని గృహములు సకల సంపదలతో తులతూగుచున్నను యథార్థముగా విషసర్పములకు నెలవులైన మహావృక్షముల వలె పరిత్యజింపదగినవే. భూశ్రోత్తములారా, మీకు స్వాగతం. మీరు బాల్యము నుండియే ముముక్షువుల మార్గములను అనుసరించుచు ఏకాగ్రచిత్తములతో బ్రహ్మచర్యాది ఉత్తమ వ్రతములను మిగుల శ్రద్ధాసక్తులతో ఆచరిస్తున్నారు. కచ్చిన్న కుశలం నాథాః ఇంద్రియార్థార్థవేదినాం వ్యసనావాపయేతస్మిన్ పతితానాం స్వకర్మభిః భవత్సు కుశల ప్రశ్న ఆత్మా రామేషు నేష్యతే కుశలా యత్ర న సంతి మతివృత్తయః తదహం కృత విశ్రంభస్సు హృదో వస్తపస్వినాం సంపృచ్ఛే భవ ఏతస్మిన్ క్షేమః కేనాం జసా భవేత్. వ్యక్తమాత్మవతామాత్మా భగవానాత్మభావనః స్వానామనుగ్రహాయే మాం సిద్ధరూపీ చరత్యజః. మహామునులారా, మేము మా కర్మలకు వశులమై దుఃఖములకు నెలవైన ఈ సంసారమునందే పడి ఉన్నాము. కేవలము ఇంద్రియములకు సంబంధించిన భోగములనే పరమ పురుషార్థములుగా భావిస్తున్నాము. మాకు ఈ దురవస్థల నుండి బయటపడుటకు ఏదైనా ఒక ఉపాయం ఉన్నదా? మహాత్ములారా, మీరు నిరంతరము ఆత్మయందే రమిస్తూ ఉంటారు కనుక మీరు క్షేమమా అని మిమ్ములను అడుగుట యుక్తియుక్తము కాదు. ఇది కుశలము ఇది అకుశలము అని భావనయే మీలో ఉండదు. మీరు సంసార తాపత్రయములచే నలిగిపోవుచున్న జనులకు పరమ ఆత్మీయులు కనుక ఈ విషయమున మీపై గల దృఢ విశ్వాసముతో మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను. సంసారమనేది ఊబిలో చిక్కుపడిన వారికి అందుండి సులభంగా బయటపడుటకు గల ఉపాయం ఏమిటి? జన్మరహితుడైన భగవంతుడు ఆత్మజ్ఞానులకు ఆత్మయైన వాడు, ఉపాసకుల హృదయములలో స్వస్వరూపమున ప్రకటమగువాడు. అట్టి శ్రీమన్నారాయణుడు తన భక్తులను అనుగ్రహించుటకై మీ వంటి సిద్ధపురుషుల రూపంలో ఈ భూమిపై సంచరిస్తూ ఉంటాడు అనుమాట నిశ్చయం. మైత్రేయోవాచ.
వృధోస్తత్సూక్తమాకర్ణ్యసారం సుష్ఠుమితం మధు స్మయమానైవ ప్రీత్యా కుమార ప్రత్యువాహ చ. మైత్రేయుడన్నాడు, ఓ విదురా, పృథు మహారాజు పలికిన వచనములు యుక్తియుక్తములు, గంభీరములు, పరిమితములు, మధురములు. ఆ పలుకులకు సనత్కుమార మహర్షి మిగుల ప్రసన్నుడై దరహాసంతో ఇలా అన్నాడు, సాధు పృష్టం మహారాజ సర్వభూతహితాత్మనః భవతా విదుషా చాపి సాధూనాం మతిరీదృశీ సంగమః ఖలు సాధూనాముభయేషాం చ సమ్మతః యత్సంభాషణ సంప్రశ్నః సర్వేషాం వితనోతిశం అస్యేవ రాజన్ భవతో మధుద్విషః పాదారవిందస్య గుణానువాదనే రతిర్దురాపా విధునోతి నైష్ఠికీ కామం కషాయం మలమంతరాత్మనః. ఓ పృథు మహారాజా, నీవు అన్ని విషయములను చక్కగా ఎరిగినవాడవే. అయినప్పటికీ సకల ప్రాణుల మేలుగోరి నీవు అడిగిన ఈ ప్రశ్న ఎంతయో సముచితమైనది. యథార్థముగా సత్పురుషుల స్వభావం ఇలా ఉంటుంది. చాలా ఆసక్తికరమైన విషయం అది. చాలామందిని చూస్తూ ఉంటాం. నేను ఎంతో చదివేశాను, నేనే 10 మందికి చెప్పేవాడిని కాబట్టి ఎవరన్నా మాట్లాడుతుంటే వీళ్ళు ఒక పుస్తకం తీసి దాన్ని ఇలా చూస్తూ ఉండడము, లేకపోతే ఒక మొబైల్ చూసుకోవడము, లేకపోతే పక్కవాడి చెవిలో గుసగుసలు చెప్పడము, లేక ఎటో చూడడము, సర్లే ఏం చెప్పి వచ్చావులే. అందరికీ ఉపయోగపడాలి అని నేను చెప్పేసి మహానుభావులు వచ్చారు కాబట్టి ఈ మహానుభావుడు కూడా అందరి క్షేమం కోసం ఒక ప్రశ్న అడిగి మరి వారి చేత ఒక సమాధానం బయటికి తెప్పిస్తున్నాడు అంటే అది సత్పురుషుల లక్షణం అని ఆయన గుర్తించామాట చెప్తున్నాడు. బాగా లోతుగా ఆలోచిస్తే ఒకటి అనిపిస్తుంటుంది, పామరుడైనా పండితుడైనా ఆమడ దూరం చేరాలి కదండి భూమి మీదకి వచ్చాక. ఇక పామరుడెవరు, పండితుడెవరు? ఆఖరికి సత్పురుషుడు ఎవరయ్యా అంటే అందరి హితం కోరుకుని తనను తాను మర్చిపోయేవాడు సత్పురుషుడు అన్నది సరైన సమాధానం. నేను ఫలానా అనుకున్న ఎవడు కూడా సత్పురుషుడు కాడేమో నా ఆలోచన వస్తూ ఉంటుంది ఇలాంటివి చదివినప్పుడు. సాధు పురుషుల సమాగమము వక్తలకును శ్రోతలకును ప్రయోజనకారియే. వారి ప్రశ్నోత్తర రూప సంభాషణములు లోకమునకు శుభమును చేకూర్చుచుండునో రాజా, నీకు మధుసూదన భగవానుని చరణ కమలముల గుణములను వర్ణించుటయందు నిశ్చలముకు ప్రీతి కలదు. ఇట్టి ప్రీతిని కలిగి ఉండుట అందరికీ సులభ సాధ్యము కాదు. భగవంతుని చరణారవిందముల యందలి ప్రేమ ప్రతి వ్యక్తి యొక్క వాసనారూపములకు మనోమాలిన్యములన్నింటినీ పూర్తిగా తుడిచివేయును. వేరొక ఉపాయమునకు ఇది సాధ్యం కాదు. శాస్త్రేష్వియానేవ సునిశ్చితో నృణాం క్షేమస్య సద్యగ్విమృషేషు హేతు అసంగ ఆత్మవ్యతిరిక్త ఆత్మనిదృఢారతిర్బ్రహ్మణి నిర్గుణే చయ. శాస్త్రములు జీవుల శ్రేయస్సును గూర్చి చక్కగా చర్చిస్తూ ఉంటాయి. వాటి యందు ఆత్మ కంటే వేరైన దేహాదుల ఎడ వైరాగ్యము కలుగుట మొదటిది. ఆత్మ కంటే వేరైన దేహాదుల ఎడ వైరాగ్యము కలుగుట మరియు ఆత్మస్వరూపుడైన నిర్గుణ పరబ్రహ్మమునందు దృఢమైన అనురాగము కలుగుట అను ఈ రెండును లోక కళ్యాణకారకములని, అనగా మానవులకు శ్రేయస్సును కూర్చునవయని నిశ్చయింపబడ్డాయి. రెండు విషయాలు. ఆత్మ కంటే భిన్నమైన శరీరం మీద వైరాగ్యం కలగాలి అంటే ఏం చేయాలి? ఈ శరీరాన్ని ద్వేషించాలా? ఈ శరీరం పనికిరాదు, ఎప్పుడు మలమాలిన్యాలు, దీంట్లో సమస్య, ఏదో అనారోగ్యము, వాసనలు, ఇంద్రియములు, నశ్వరం, ఇవాళ ఉన్నది రేపు ఉండదు అంటూ దీన్ని ద్వేషిస్తూ రావాలా? అలాంటప్పుడు స్నానం కూడా చేయకుండా వదిలేయచ్చు కదా శరీరాన్ని.
ఇది శాశ్వతం కాదు అన్న పాయింట్ని ఎక్కువగా మనసులో దృఢంగా పెట్టుకుంటే దీని మీద అంత గొప్ప ప్రేమ అన్నది కలుగదు. మీరు సాధన మార్గంలోకి వెళ్ళాలంటే ఈ శరీరంతో పని ఉన్నదండి. ఒక డాష్ బోర్డ్ లాంటిది అది. దాని మీద నిలబడి దానిని వాడుకుని దాన్ని తన్ని దూకాలి. ఇదేంటి అన్యాయం కాదా? అన్యాయమే. ఎందుకు అన్యాయం అంటే అలా కనిపించినప్పుడు అలా మాట్లాడినప్పుడు అన్యాయమే. కానీ ఈ శరీరం మీతో అనంతకాలం రావట్లేదు కదా. ఈ శరీరం మిమ్మల్ని ఏదో రోజు ద్రోహం చేయబోతోంది కదా. కాబట్టి మీరు దానికి ద్రోహం ఏం చేయటం లేదు. మీరు దాన్ని వాడుకుని ఆత్మ ఏదైతే పర్మనెంట్గా ఉన్నదో ఆత్మస్వరూపం కదా పరబ్రహ్మస్వరూపం అన్నది, అది శాశ్వతం అని ఎరిగిన వాడవై దానిని ప్రేమించడం ప్రారంభించినప్పుడు దీనిని మీరు ద్వేషించక్కర్లేదు. దీని మీద ఒక విధమైన ఒక అసఖ్యం అన్నది మెల్లగా ఏర్పడుతుంది. దీని మీద అక్కర్లేదు, దీని గురించి పెద్దగా పట్టించుకోవక్కర్లేదు అనే ఆలోచన ఆటోమేటిక్గా వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే అది చాలా గొప్పది, అది అనంతం. అందుకని పిల్ల ముందా గుడ్డు ముందా అంటే మీరు భగవంతుడి పాదాల యందు ప్రేమని పెంచుకుంటూ వెళుతున్నంతసేపు ఒక్కసారి మీ శరీరం మీద మీ అహంకారం మీద భయంకరమైన ఒక వేయభావం వచ్చేస్తుంది. కాకపోతే సులభమైన మార్గం ఏమిటయ్యా అంటే ఈ శరీరాన్ని ద్వేషిస్తూ ప్రారంభించడం మూర్ఖత్వం. భగవంతుని గుణగణాలను ఆయన చరణారవిందములను ధ్యానిస్తూ స్మరిస్తూ కాలం గడుపుతున్న కొద్దీ ఒక్కసారిగా మీకు సహజంగానే ఇది తృణప్రాయంగా మీకు తనంతట అదే కనిపిస్తుంది. సా శ్రద్ధయా భగవద్ధర్మచర్యయా జిజ్ఞాసయాధ్యాత్మిక యోగనిష్ఠయా యోగీశ్వరోపాసనయా చ నిత్యం పుణ్యశ్రవ కథయా పుణ్యయా చ. ఇట్టి శ్రేయస్సంపాదనమును గూర్చిన నియమములను శాస్త్రములు ఇలా తెలుపుతున్నాయి. సాధకుడు గురువునందును శాస్త్రవచనముల యందును విశ్వాసమును కలిగి ఉండాలి. భాగవత ధర్మములను ఆచరించాలి. భగవత్తత్వమును గూర్చి తెలుసుకొనవలెనని ఉత్సుకతను కలిగి ఉండాలి. ఆధ్యాత్మికము జ్ఞానయోగమునందు నిష్ఠ ఉండి తీరాలి. యోగీశ్వరుడైన శ్రీహరిని ఉపాసించాలి. నిత్యము పుణ్యశ్లోకుడైన పరమ పురుషుని పవిత్ర గాథలను వింటూ ఉండాలి. అర్ధేంద్రియా రామసగోష్యతృష్ణయా తత్సమ్మతానామ పరిగ్రహేణ చ వివిక్తరుచ్యా పరితోష ఆత్మన్ వినా హరేర్గుణపీయూషపానాత్ అహింసయా పారమహంస్యచర్యయా స్మృత్యా ముకుందాచరితాగ్ర్యసీధునా యమైరకామైర్నియమైశ్చాప్య నిందయా నిరీహయా ద్వంద్వతితిక్షయా చ. ధనములయందును ఇంద్రియ భోగములయందును ఆసక్తి గలవారి సాంగత్యమునందు ప్రీతి ఉండరాదు. అట్టి సుఖలోలుర యొక్క మెప్పు కొరకై పదార్థములను సమకూర్చుటకై ఆసక్తి చూపరాదు. భగవంతుని గుణకీర్తనామృతమును గ్రోలెడి సమయమున తప్ప మిగిలిన సమయమునందు ఏకాంతమున భగవద్ధ్యానము ద్వారా ఆత్మానందమును అనుభవిస్తూ ఉండాలి. ఏ ప్రాణినైనా మానసికముగా కానీ శారీరకముగా కానీ హింసింపరాదండి. నివృత్తి మార్గమును అనుసరింపవలెను. నిరంతరము ఆత్మానుసంధానము కలిగి ఉండాలి. శ్రీహరి యొక్క పవిత్ర చరితామృతమును ఆస్వాదించుచుండాలి. యమ నియమములను నిష్కామభావముతో పాటిస్తూ ఉండాలి. ఎవరిని నిందింపరాదు. ఎటువంటి కోరికను కోరకూడదు. శీతోష్ణాది ద్వంద్వములను సహించాలి. హరేర్ముహుస్తత్పర కర్ణపూర గుణాభిధానేన విజృంభమాణయా భక్త్యాయ సంగస్సద సత్యనాత్మని స్యాన్నిర్గుణే బ్రహ్మణి చాంత్యసారతు. భక్తులకు ఆనందము కలుగునట్లుగా పరమేశ్వరుని గుణములను నామములను పదే పదే కీర్తించుచుండవలను. ఈ నియమములను పాటించుచుండుట వలన వర్ధిల్లుడు భక్తిభావముతో మనుష్యునకు కార్యకారణ రూపమైన జడ జగత్తునందు వైరాగ్యం ఏర్పడుతుంది. ఆత్మస్వరూపుడైన నిర్గుణ పరబ్రహ్మమునందు అనాయాసముగా ప్రీతి కలుగుతుంది. ప్రాపంచిక విషయములందు విరక్తి కలిగి పరబ్రహ్మమునందు అనురక్తి ఏర్పడుతుంది.
యదారతిర్బ్రహ్మణి నైష్ఠికీ పుమాన్నాచార్యవాన్ జ్ఞాన విరాగరం హసాదహత్య వీర్యం హృదయం జీవకోశం పంచాత్మకం యోనిమివోత్థితోగ్ని దగ్ధాశయో ముక్త సమస్త సద్గుణో నైవాత్మనో బహిరంతర్విచష్టే పరాత్మనోర్యద్వ్యవధానం పురస్తాత్ స్వప్నే యథా పురుషస్తద్వినాశే ఆత్మానమింద్రియార్థం చ పరం యదుభయోరపి సత్యాశయ ఉపాధౌ వై పుమాన్ పశ్యతి నాన్యదా నిమిత్తే సతి సర్వత్ర జలాదావపి పురుష ఆత్మనశ్చ పరస్యాభిదాం పశ్యతి నాన్యదా ఇంద్రియైర్విషయాకృష్టైరాక్షిప్తం ధ్యాయతాం మనః చేతనాం హరతే బుద్ధేః స్తంభస్తోయమివ హృదాత్ భ్రశ్యత్యనుస్మృతిశ్చిత్తం జ్ఞానభ్రంశస్మృతిక్షయే తద్రోధం కవయ ప్రాహురాత్మపహ్నవమాత్మనః. ఈ విధమైన లింగదేహము పరమాత్మునిపై దృఢమైన అనురాగం ఏర్పడిన పిమ్మట ఆచార్యుని అనుగ్రహ ఫలితంగా సాధకునిలో తీవ్రమైన జ్ఞాన వైరాగ్యాలు పెంపొందును. అప్పుడు అతనిలో గల అన్యవాసనలు తొలగిపోయి అంతఃకరణము బలహీనపడిపోతుంది. అట్టి స్థితిలో అవి కర్రల నుండి ఏర్పడిన అగ్ని కర్రలనే దహించి వేసినట్లు ఆ అవిద్యాది పంచక్లేశయుక్తమైన అహంకారాత్మక లింగ శరీరమును భస్మమనర్చును. ఈ విధమైన లింగదేహం నశించిన తరువాత సాధకుడు త్రివిధ గుణముల నుండి ముక్తుడవుతాడు. స్వప్నావస్థలో కనబడిన వివిధ పదార్థములు మెలకు వచ్చిన పిదప కనబడనట్లు అతనికి శరీరమునకు వెలుపలనున్న ప్రపంచమును అంతఃకరణమందు అనుభవించిన సుఖదుఖాదులు గోచరములు గావు. ఈ విధంగా ఆత్మ పరమాత్మల మధ్యన గల వాసనారూపముకు తెర తొలగిపోయిన తరువాత అతనికి సర్వత్ర బ్రహ్మదృష్టి ఏర్పడుతుంది. జీవాత్మకు అంతఃకరణము ద్వారా ఇంద్రియ విషయములతో సంబంధం ఏర్పడుతుంది. ఈ అంతఃకరణము జీవునకు ఉపాధి శరీరంగా ఉంటుంది. అహంకార రూపముకు ఉపాధి నశించిన తరువాత జీవుడు తన స్వస్వరూపములను నిలిచి ఉంటాడు. జలము దర్పణము మొదలగు నిమిత్తములు ఉన్నప్పుడే బింబము ప్రతిబింబమును వేదం గోచరించును. అవి లేనప్పుడు బింబ ప్రతిబింబ భావం ఉండదు. విషయములను చింతించుటలోనే నిమగ్నమై ఉన్న జనుల ఇంద్రియములు ఆ విషయములోనే తగులుకొనును. అప్పుడు అతని మనస్సు కూడా వాటి చేతనే ఆకర్షితమగును. జలాశయ తీరమందున్న కుశలు మొదలగునవి తమ వేళ్ల ద్వారా ఆ జలములను లాగివేయునట్లు ఇంద్రియాసక్తమైన మనస్సు బుద్ధి యొక్క ఆలోచనా శక్తిని క్రమంగా నశింపజేసి బుద్ధిని ఆ ఇంద్రియాదుల వైపే ఆకర్షింపజేయును. ఆలోచనా శక్తి నశించినంతనే పూర్వాపర స్మృతి భ్రష్టమవుతుంది. స్మృతి భ్రంశముగానే జ్ఞానము దెబ్బతింటుంది. ఈ జ్ఞాననాశమునే పండితులు ఆత్మనాశనము అంటారు. ఆ తర్వాత ఇంకేం చెప్పాడు మరో అంకంలో చూద్దాం. మంగళం భగవాన్ విష్ణు మంగళం గరుడధ్వజ మంగళం పుండరీకాక్షో మంగళాయతనో హరి. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.